హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ కిచెన్. సో ఈరోజు నేను ఒక సూపర్ క్రంచీ టేస్టీ స్నాక్ చేయబోతున్నాను. అది కస్తా నిమ్కి. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్లీ నేను 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను. దీంట్లోనే నేను కలోంజీ అండ్ ఓమా, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని, ఇందులోనే వేడి వేడి నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. గడ్డలాగా అనిపిస్తున్నప్పుడు మీరు దాంట్లో కొంచెం అంటే మొత్తం ఒకటేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం తడుపుకుంటూ సో డో లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. మంచిగా ప్రెస్ చేస్తే ఇలా పొంగుతుంది. పొంగిన తర్వాత మనం కొంచెం చిన్న చిన్న డోస్ లాగా తీసుకొని మంచిగా రోల్ చేయాలి. మరీ థిన్గా కాదు, మరీ లావుగా కాదు. సో రోల్ లాగా చేసేసి దాంట్లో కొంచెం నెయ్యి పూసి మళ్ళీ ఇలా మడత పెట్టాలి ఇటు సైడ్. సో మడత పెట్టిన తర్వాత అసలు ఎక్కడ గ్యాప్స్ లేకుండా మంచిగా ఒక 2 టైమ్స్ మడత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. వేడి వేడి నూనెలో వేయించుకోండి. చాలా ఇలా బ్రౌనిష్ కలర్లో అయ్యే వరకు వేయించుకోండి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత మీరు సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇది మీరు టీలో తినొచ్చు, లేదు అంటే పప్పు చారులో తినొచ్చు. అదొక స్నాక్ లాగా అయిపోతుంది. సో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.